హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారా అందరూ? ఈరోజు మంగళవారం కాబట్టి నేనైతే ఉపవాసం ఉంటాను కాబట్టి వంట అయితే ఇప్పుడు చేస్తున్నాను. మార్నింగ్ అయితే లెమన్ రైస్ చేసేసి పిల్లలకి మా ఆయన తినైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, పని అంతా చేసుకొని దీపం పెట్టుకొని అంతా ఇంట్లో పని కంప్లీట్ చేసుకునేసరికి నాకైతే 12 అయింది. ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నా, అలాగే చింతపండు పులుసు కూడా చేయాలి. కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. నా స్టైల్లో కాకరకాయ ఫ్రై అయితే నేనైతే జీలకర్ర, వెల్లుల్లి, కారం 3 ఒకసారి దంచి పెట్టుకుంటానండి. చాలామంది అయితే కాకరకాయ చేదు ఉంటుందని చెప్పేసి ఉప్పు పసుపు వేసి వాటర్ బిస్క్ పాడబోస్తారు. నేనైతే అలా చేయను. అందులోనే అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంటుందండి టేస్ట్. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు టిప్ యూజ్ అవుతుందని చెప్తున్నా. ఎవరిష్టం వాళ్ళకి నచ్చినట్టు చేస్తారనుకోండి. టిప్ యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను. ఏం చేస్తానంటే ఫస్ట్ ఆయిల్ పోసిన తర్వాత 2 చింతపండు రెమ్మలు ఆయిల్లో వేయిస్తాను అన్నమాట. ఆయిల్లో వేయించడం వల్ల ఏమవుతుందంటే ఆ పుల్లదనం అనేది ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఏ ప్రాసెస్లో చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలి కాకరకాయ. అప్పుడు చేదు అనేది ఉండదండి. ఆయిల్లో పుల్లదనం అనేది ఉంటుంది కదా, చింతపండు ఎంపిన నూనె కాబట్టి చేదు అనేది అస్సలకి ఉండదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, అస్సలకి చేదు ఉండదు. ఇంకా పసుపు ఉప్పు వేసి వాటర్ తీసేయాల్సిన పనే ఉండదు. నేనైతే అలాగే చేస్తాను. ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. కాకపోతే నాకు వీడియోస్ తీయడం రాక స్టాండ్ చేతితోటి పట్టుకునే వీడియోస్ తీస్తున్న, స్టాండ్ కూడా పెట్టడానికి వస్తలే అసలుకి. తర్వాత గింత ధనియాల పొడి అయితే వేసాను. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్, అస్సలకి నాకు తీయడానికి రావట్లేదు. ఏం చేయాలో ఏమో. ఇంకా ఇలా అయితే నా ఛానల్ ముందుకెళ్ళినట్టే. భగవంతుడా, నా ఛానల్ ఏమో కానీ చాలామంది అయితే లైవ్లు పెట్టి చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకు బ్యాడ్ కామెంట్స్ కూడా చాలామంది పడుతున్నారు. అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి భయ్యా. లేడీస్ ఏదో ఇంట్లో పరిస్థితుల వల్ల ఏదో ₹1 సంపాదించుకోమని యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, కానీ అదేదో తెలుసుకోకుండా మీరు చాలామంది అయితే బ్యాడ్ కామెంట్స్ చాలా గలీజ్గా పెడుతున్నారు. దయచేసి అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి భయ్యా, మీకు పుణ్యం వచ్చుద్ది. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మంగళవారం కాబట్టి ఇంకా నైవేద్యం కూడా చేశాను అనమాట. నేను అది కూడా చూపిస్తాను. ఒక పొద్దు కాబట్టి ఇంకా నాకు నీరసం వస్తుంది, తినాలి. మీరందరు తిన్నారా? చూడండి కాకరకాయ ఫ్రై అయితే ఎంత బాగా వచ్చిందో. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే నైవేద్యం అమ్మవారికి అయితే పెట్టేశాను. ఇంకా నేను తినలేదు, మా హస్బెండ్ కూడా పెట్టలేదు. వచ్చాక పెడతాను. బాయ్ అందరికీ. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.